మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత, ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోయిన తర్వాత బలం ఉండదు, అవునా కదా? వయసు పెరిగే కొద్దీ బలం తగ్గిపోతూ ఉంటుంది. యవ్వన కాలంలో చెప్పాలంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ మానసికంగా మాత్రం, లేకపోతే ఆత్మీయంగా మాత్రం చాలా వీక్ అయ్యే అవకాశాలు యవ్వన కాలంలోనే వస్తూ ఉంటాయి. ఎందుకంటే యవ్వన కాలంలో దేవుడు నిన్ను ఆయన చేతిలోకి తీసుకొని బలవంతుని చేతిలో బాణం వలె వాడుకోవాలి అని దేవుని ప్రయత్నం ఒకవైపు అయితే, మరొక వైపు అపవాది ప్రయత్నం ఏంటంటే అపవాది చేతిలోకి తీసుకొని నిన్ను కీలు బొమ్మగా మార్చుకోవాలి అని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలా అంటే 2 different forces from 2 different directions. ఒక ప్రక్క దేవుడు మనల్ని పట్టుకోవాలని, మనల్ని బలపరచాలని, మనల్ని ఆశీర్వాద పదంలో నడిపించాలని, ఒక యోసేపు వలె, ఒక దానియేలు వలె యవ్వన కాలంలో ఆయనను అనుసరించి ఆయనను ఘనపరిచేవారిగా ఉంచాలి అని దేవుడు ఒకవైపు, మరొక వైపు ఒక సంసోను జీవితాన్ని అపవాది ఎలా దెబ్బతీసి పాపంలో పడేసి లైఫ్ అంతా వేస్ట్ చేసేసాడో, అలా మన యవ్వన కాలాన్ని, మన జీవితాన్ని అల్టిమేట్గా వేస్ట్ చేయాలని అపవాది కూడా చాలా బలంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు.